నిజాంపట్నం టీడీపీ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగిందని రేపల్ల టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తీర ప్రాంత ప్రజలకు, మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నిజాంపట్నంలో అనగాని సత్యప్రసాద్ భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీర ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పుల పాలు చేశాడని మండిపడ్డారు. ఆశలు లేవు, వేరే సంపాదించాలి కాదు, కేవలం ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతం కూడా అగ్రస్థానంలో అయితే అమరావతి పక్కన ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. అలాంటి ప్రాంతమైన అభివృద్ధి చెందిన ప్రాంతం కూడా నిజాంపట్నం అవ్వాలా, ఇది వెనకబడిన ప్రాంతంగా ఉండకూడదని చెప్పి లక్ష్యంతోనే మేము పనిచేస్తాం. రాబోయేది ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం. ఎందుకంటే మేనిఫెస్టో అప్పుడే జగన్మోహన్ రెడ్డి తుస్మనిపించి చెప్పేశాడు, నేను ఓడిపోయాను, నా వల్ల కాదు అని. నా వల్ల కాదు, ఇంకా నేను సంక్షేమం ఇవ్వలేను అని. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచకుండా కేవలం అప్పులతో జీవించాడు కాబట్టి, ఈ రాష్ట్రాన్ని 14 లక్షల అప్పుకు ముంచాడు కాబట్టి అతని చేత కాలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెల్త్ క్రియేటర్స్, ఆర్థిక వ్యవస్థను పునర్జీవించి నిర్మించగలే గొప్ప నాయకులు. అలాగే మరి ముఖ్యంగా ఎవరికైతే ఇల్లు లేవు, పేదవాళ్ళకి ఇల్లు లేవు, ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్లు అద్భుతమైన ఇల్లు చూపించి జగన్ కూడా చూపిస్తాం. పట్టాలతో పాటు మంచి స్థలం కూడా చూపిస్తాం. మేము మాకేమి ఇక్కడి నుంచి లాక్కోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఆ తత్వం ఉన్న మనుషులం కాదు కాబట్టి ఏం చేసినా కూడా మీకోసమే చేస్తామని తెలియజేస్తాం. ఈ రోజున మేనిఫెస్టోలో లేని పీరియడ్ లో 20,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా అద్భుతమైన కార్యక్రమం చేశారు. చరిత్రలో గుర్తుపెట్టుకోండి, నిజాంపట్నంలోనే బోటు కాలిపోతే 15 లక్షల రూపాయలు ఇచ్చిన కనుక మా నాయకులు. అది తెలుగుదేశం పార్టీ